హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేద్దాం రండి. ఈరోజు గోంగూర వచ్చేసి నేను ఆకులు మాత్రమే తెంపుతున్నాను. 3 టబ్లలో ఉందండి మాకు గోంగూర. కొంచెం పెద్ద ఆకులన్నీ తెంపేస్తే మళ్ళీ లేత ఆకులు వస్తాయని మొక్కలు తీయటం లేదు. ఎందుకంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యే వరకు, వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ మొక్కలు ఎదగాలంటే టైం పడుతుందండి. అందుకని ఇప్పుడు ఉన్న 3 టబ్లలో ఆకులే తెంపేస్తున్నాను. ఇవి పైన ఆకులన్నీ పెద్ద ఆకులు తెంపేస్తే మళ్ళీ చిన్న చిన్నవి ఉన్న ఆకులు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ టబ్లో, బ్లాక్ టబ్లో, ఒక చిన్న బకెట్లో, ఇంకో చిన్న కంటైనర్లో 3 ఉందండి. అయితే ఈ ఆకులు తెంపకుండా మొక్కలు కూడా మొత్తం పీకేసుకోవచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు మొన్న మధ్య నేను చూపించాను. ఎక్కువ టబ్లలో ఉన్నప్పుడు వేరే మొక్కలు పెట్టడానికి అలా తీసేసాము. అసలైతే గోంగూర మొక్కల్ని మొత్తానికి తెంపాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అలాగే కొంచెం పుదీనా మా వారు తెంపుతున్నారు కషాయం కోసము. పుదీనా కూడా కొంచెం ఎండలకి ఎక్కువ కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే పచ్చగా అవుతుంది, ఎందుకంటే అడపదడప వర్షాలు చినుకులు పడుతున్నాయి కాబట్టి. ఇంకా వర్షాలు మొదలైతే మాత్రం పచ్చగా చాలా చోట్ల ఉందండి మాకు పుదీనా. ఇది కషాయానికి తెంపుకుంటున్నాము. గోంగూర ఆకులు అయితే ఇంతకుముందు అమ్మడానికి కూడా గోంగూర ఆకులు బుట్టల్లో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి మా చిన్నతనంలో ఊర్లో. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇవి తెంపుకొస్తున్నారు. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంత చిన్నదండి. ఒక ఆకుకూర, 2 పుదీనాతో సహా 2. ఓకే.